Good morning, children. Today we will discuss about trigonometric identities. Yesterday we discussed about trigonometric ratios. Today we will discuss about trigonometric identities. Identity means ఏదైనా సరే మనకు అది ఈక్వల్గా ఉండాలి. ఐడెంటిటీ అంటే ఒక యూనిక్గా ఉండేదని మనం ఐడెంటిటీ అంటాం. సో మనం ఆ ఐడెంటిటీస్ ఏముంటాయో చూద్దాం. సో ద ట్రిగ్నోమెట్రిక్ ఫస్ట్ ఐడెంటిటీ ఈస్ sin square theta plus cos square theta is equal to 1. sin square theta plus cos square theta is equal to 1. ఎప్పుడైనా సరే sin square వాల్యూ theta వాల్యూ సపోజ్ 60 degrees తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. దీని ప్రూఫ్ కూడా ఉంటుంది టెక్స్ట్ బుక్ లో. సో మనకు ఇప్పుడు నెసెసిటీ కాదు ప్రూఫ్. సో sin square theta plus cos square theta is equal to 1. ఇది మేజర్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే sin square plus cos square వచ్చిందని మనం ఏం రాసుకోవచ్చు? 1 రాసుకోవచ్చు. ఇంకా ఏమేమి రాసుకోవచ్చు అంటే దీని నుంచి సో చూడండి, sin square theta is equal to రాసుకోవచ్చు. sin square theta is equal to plus cos square, take this side 1 minus cos square theta plus cos square ఎంత అవుతుంది? 1 minus cos square. అంటే sin square ఉన్న ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? 1 minus cos square. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతా అంటే చేసేటప్పుడు. సో sin square అంటే మనం ఏం చెప్పాలి? 1 minus cos square. మరి sin square కాకుండా sin theta అంటే సో sin theta is equal to root of 1 minus cos square theta. 1 minus cos square theta. అండ్ నెక్స్ట్ దీన్నే ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు అంటే cos square theta is equal to ఏమవుతుంది? ఈ ప్లస్ sin square పట్టుకురండి, మైనస్ sin square అవుతుంది. 1 minus sin square theta. అదే cos theta is equal to అయితే స్క్వేర్ ఉంది, వస్తే రూట్ అవుతుంది. 1 minus sin square theta. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ ఐడెంటిటీ చెప్పొచ్చు అన్న. cos theta అడుగుతుందేమో రూట్ 1 minus sin square చెప్పాలి. cos square అడిగితే 1 minus sin square చెప్పాలి. sin square plus cos square అడిగితే 1 చెప్పాలి. సో ఏ విధంగానైనా మనం ఏ ఫామ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఐడెంటిటీ. అండ్ సెకండ్ ఐడెంటిటీ ఈస్ secant square theta minus tan square theta is equal to 1. secant square theta minus tan square theta is equal to 1. So this is called the second identity. secant square value ఏదైనా tan square value అదే అంటే ఇక్కడ 30 degrees ఇక్కడ 30 degrees, 60 తీసుకుంటే 60, 90 తీసుకుంటే 90, అలా సేమ్ తీసుకున్నప్పుడు దాని వాల్యూ ఎన్ని సార్లు చేసినా కానీ మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. సచ్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ ఈజ్ ఆ సెకండ్ ఐడెంటిటీ. సో దీన్ని మనం రీఅరేంజ్ చేసుకొని మనం దేని దాన్ని రాసుకుంటే కనుక secant square theta is equal to మైనస్ tan square ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1 plus tan square theta. మరి secant theta is equal to ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 plus tan square theta. అండ్ మరి దీన్ని tan లో చెప్పాలంటే ప్లస్ 1 పట్టుకురండి, మైనస్ 1 అవుతుంది. secant square theta మైనస్ 1, ఈ మైనస్ tan square పోతే ప్లస్ tan square అవుతుంది. ప్లస్ tan square theta. ఓకేనా? మైనస్ ఉంది కాబట్టి అడబడికి వెళ్ళాం, ప్లస్ అయింది. ప్లస్ 1కి వస్తే ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది. సో ఈ tan square ఉంది, స్క్వేర్ రూట్ వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ secant square theta minus 1 is equal to tan theta. So tan theta is equal to root of secant square minus 1. Tan square is equal to secant square minus 1. Okay? Secant square is equal to 1 plus tan square. Secant theta is equal to root of 1 plus tan square. Okay na? So this is the very very important identities. And the third identity also is there. The third identity is cosecant square theta minus cot square theta is equal to 1. Cosecant square minus cot square is equal to 1. This is the third identity. దీని నుంచి మనం అగైన్ మళ్ళీ రాసుకుంటే కనుక సో cosecant square theta is equal to ఆ ప్లస్ 1 ఉంది, ఇది వస్తే మైనస్ 1 is equal to మైనస్ cot square పోతే ప్లస్ cot square అవుతుంది. ప్లస్ cot square theta. అదే దీనికి రూట్ అంటే స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవుతుంది. సో cosecant square theta minus 1 is equal to ఏమని రాయొచ్చు? cot theta. సో నెక్స్ట్ వన్ ఇస్ cot తో రాయాలి. cot తో రాయాలంటే ఏం చేయాలి? cot స్క్వేర్ తో రాయాలంటే ఈ మైనస్ cot స్క్వేర్ ఉంది, ప్లస్ cot స్క్వేర్ అయిపోయింది కదా. cosecant స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రాయాలంటే cosecant స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ cot స్క్వేర్ పోతే ప్లస్ cot స్క్వేర్ 1 ప్లస్ cot స్క్వేర్ theta. మరి cosecant స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ theta. 1 ప్లస్
cot square theta. సారీ స్క్వేర్ పోయింది కాబట్టి రూట్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్కటి sin theta రాయాలంటే ఇలా రాయాలి, cos theta రాయాలంటే ఇలా రాయాలి, secant theta ఇలా రాయాలి, tan theta అంటే ఇలా రాయాలి. ఈచ్ వన్ మనం ఏం చేయమంటారంటే sin square theta ని చేంజ్ ఇంటూ ద రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే మనం అలాంటి ప్రాబ్లం చేయగలుగుతాం. ఒకసారి ఎగ్జామ్ అడిగారు, ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సీకెంట్ థీటా. సీకెంట్ థీటాలోకి మార్చమన్నాడు. ఏ ఆన్సర్ అయినా సరే మనం దేంట్లో చేయాలి, సీకెంట్ లోనే చెప్పాలి. ప్రతి దాన్ని కూడా సైన్ థీటాని సీకెంట్ లో చెప్పాలా, కాస్ ని సీకెంట్ లో చెప్పాలా. సైన్ ని చెప్పాలనుకోండి సీకెంట్ లో కాస్ స్క్వేర్ ఏమైనా రాయొచ్చు మనం 1/secant స్క్వేర్ అని రాయొచ్చు. కాస్ మీన్స్ 1/secant రెసిప్రోకల్స్. సో దీస్ ఆర్ ద ఐడెంటిటీస్. నెక్స్ట్ we will discuss about రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ ఫస్ట్ ఇది క్లారిటీగా వినండి, రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta is equal to 1. Second identity secant square theta minus tan square theta is equal to 1. Third identity cosecant square theta minus cot square theta is equal to 1. ఓకేనా? దీస్ త్రీ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనం ప్రాబ్లంలో ఎలా యూజ్ చేస్తాం ఏంటంటే మనం టాపిక్లో పోయిన తర్వాత చెప్తాం. దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. And the next one is trigonometric reciprocals. రెసిప్రోకల్స్ విలోమాలు అంటాం. ఏమంటాం దీన్ని మనం? విలోమాలు. ఓకేనా? ఇంతకుముందు చెప్పిందేమో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ఓకేనా? సర్వ సమీకరణాలు అంటాం. తెలుగులో మీడియంలో ఏమంటాం? సర్వ సమీకరణాలు. అది ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే సేమ్ ఉంటుంది అన్నట్టు, అవే పదాలు అవే, అందుకని దాన్ని చెప్పలేదు నేను. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే హెడ్డింగ్ పెట్టి చెప్పాను కదా ఫస్ట్, అది ఏమంటుందని సర్వ సమీకరణాలు. ఇప్పుడు చెప్పబోయేది విలోమాలు. ఓకేనా? సో ఫస్ట్ sin theta వచ్చింది. ఏమని రాసుకోవచ్చు దీన్ని? sin theta ని 1/cosecant theta. 1/cosecant theta. ఈ రెండు రెసిప్రోకల్ ఉంటాయని చెప్పాను నాకు చెప్పినప్పుడు. ఓకేనా? లేదు cosecant theta ఏమని రాయొచ్చు? cosecant theta ని 1/sin theta. ఈ రెండు కూడా రెసిప్రోకల్, ఒకదానికొకటి విలోమాలు అన్నట్టు. sin theta వస్తే 1/cosecant theta రాయాలి, cosecant theta వస్తే 1/sin theta రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ cos theta. cos theta వస్తే రాయొచ్చు మనం 1/secant theta. These two are the reciprocals. ఓకేనా? విలోమాలు. మరి secant theta వస్తే secant theta ఇటువైపు వచ్చింది అనుకోండి, cos ఇటువైపు వస్తుంది. సో cos theta is secant theta is equal to 1/cos theta. And third one is the tan theta. tan theta is the reciprocal of cot theta. 1/cot theta రాయొచ్చు. మరి cot theta ఏం రాయొచ్చు? 1/tan theta. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఉపయోగపడతాయి. ఏది అడిగితే అదే చెప్పాలి మీరు. sin theta reciprocal 1/cosecant theta. cosecant theta ఏమని రాయొచ్చు? 1/sin theta. cos theta 1/secant theta. secant theta 1/cos theta. tan theta 1/cot theta. cot theta 1/tan theta. సో ఇలా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద టేబుల్, ట్రిగ్నామెట్రిక్ టేబుల్. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి క్లారిటీగా రాసుకోండి ఇవి. 1 సెకండ్ మ్యూట్ చేస్తున్నా నేను. రెసిప్రోకల్స్ విలోమాలు sin theta ఏమని రాసుకోవచ్చు? 1/cosecant theta. అట్లా గుర్తుపెట్టుకోవాలి. tan theta అని అర్థం 1/cot theta సింపుల్గా చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకు మైండ్లో ఉంటే కనుక ఈ చాప్టర్ అనేది వెరీ వెరీ ఈజీ అన్నట్టు. ఓకే? అండ్ నెక్స్ట్ we will discuss about table, trigonometric table. టేబుల్లో theta వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకేనా? సో మన theta ఏమున్నాయి? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta. ఓకేనా? sin 0 0, sin 0 0, and sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇది ఒక్క రో కనుక గుర్తుపెట్టుకుంటే మీరు అన్ని కూడా సింపుల్గా చేయొచ్చు. sin 0 degrees 0. ఓకేనా? sin 30 1/2, sin 45 1/√2,
sin 60 degrees √3/2 sin 90 1. మరి ఇవి ఎలా వచ్చినాయి సార్ అంటే మనకు జనరల్ గా మనకి ఎన్ని 4 ద ప్లేన్ ఇస్ డివైడెడ్ ఇంటూ ద 4 కోఆర్డినేట్స్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నది కూడా ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది 4 కోఆర్డినేట్స్ గా డివైడ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే 0 1 2 1 2 4 కోఆర్డినేట్స్ లో 0 1 2 3 4 ఓకేనా. సో 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees అన్నట్టు ఓకేనా. సో మనం దీన్ని ఏం చేయాలంటే అన్నిటిని కూడా బై 4 గా చేసుకోవాలి. 0/4 1/4 2/4 3/4 4/4 ఓకేనా. మనకు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. స్క్వేర్ అయిపోతే మెథడ్ రూట్ అవుతుంది కదా. అన్నిటికి రూట్ పెట్టండి. సో ఎంత అవుతుంది చెప్పండి రూట్ పెడితే. సో రూట్ 0/4 అంటే ఎంత 0నే. 1 రూట్ 1 అంటే 1నే. రూట్ 4 అంటే ఎంత 2. ఇక 2 1 జా 2 2 2 జా క్యాన్సిల్. రూట్ 1 అంటే 1 రూట్ 2 కి రూట్ 2 అన్నట్టు. రూట్ 3 అంటే రూట్ 3నే. రూట్ 4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 2 4 4 క్యాన్సిల్. రూట్ 1 అంటే ఎంత 1. సో ఆ విధంగా తీసుకున్నటువంటి వాల్యూస్ అన్నట్టు. ఆ ప్రూఫ్స్ అన్ని కూడా అంత మనకి నెసెసిటీ కాదు, కాకపోతే మీకు ఎలా వచ్చినాయని చెప్తున్నాను అంట. సో 4 కోఆర్డినేట్స్ డివైడ్ అయినప్పుడు ప్రతిదాన్ని కూడా డివిజన్ 4 చేసుకుంటే మీకు ఇంటూ గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా చెప్తున్నాం. సో 0/4 అంటే 0నే. రూట్ 0 అంటే 0నే. 1 రూట్ 1 1 రూట్ 4 వాల్యూ 2. సో రూట్ 1 కి రూట్ 1 1నే. రూట్ 2 వాల్యూ రూట్ 2. రూట్ 3 కి 4 కాబట్టి రూట్ 3నే. రూట్ 4 అంటే 2 అండ్ 4/4 అంటే 1 రూట్ 1 అంటే 1. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఒక్క వాల్యూ గుర్తుందిగా మీకు. sin 0 0 sin 30 1/2 sin 45 1/√2 sin ఇట్లా sin 60 √3/2 sin 90 1. ఈ విధంగా చదవాలన్నమాట. చదివే విధానం sin 0 degrees 0 sin 30 degrees 1/2 sin 45 degrees 1/√2 sin 60 degrees √3/2 sin 90 1. ఈ విధంగా పెట్టాలి. సో మరి cos 0 degrees అంటే మనం చాలా సింపుల్ గా చెప్పొచ్చు. ఈ ఉన్న వాల్యూస్ అన్నింటినీ రివర్స్ లో రాయాలి. ఎంత రాయాలి? రివర్స్ లో రాయాలి. సో ఎంత 1 ఇదెంత √3/2 ఇదెంత 1/√2 ఇదెంత 1/2 ఇదెంత 0. సో సైన్ వాల్యూస్ నే మనం రివర్స్ లో రాసుకుంటూ పోతాం అన్నట్టు. ఇలా వస్తే దాన్ని cos 0 వాల్యూ cos 0 degrees 1 cos 30 √3/2 cos 45 1/√2 cos 60 degrees 1/2 cos 90 వాల్యూ 0 ఓకేనా. సో మరి sin వాల్యూ cos వాల్యూ వచ్చింది అనుకోండి, మీకు తెలుసు tan అంటే ఏంటో. tan ఏమన్నా వచ్చింది ఇప్పుడు నిన్న మనం sin θ బై cos θ sin θ బై cos θ అంటే tan 0 రావాలంటే sin 0 బై cos 0 0/1 0/1 అంటే ఎంత 0. సో ఇట్లా బై 1/2 బై √3/2 2 2 క్యాన్సిల్ ఏముంటుంది 1/√3 ఓకేనా. మళ్ళీ √2 క్యాన్సిల్ 1 ఇట్లా బై పెట్టుకోవడమే. sin θ వాల్యూ బై cos θ వాల్యూ. మనం tan అంటే ఎక్స్ప్రెస్ చేసాం నిన్న sin బై cos, అట్లనే sin వాల్యూ బై cos వాల్యూ. సో 2 2 క్యాన్సిల్ ఎంత ఉంటుంది 1 ఏ ఉంటుంది ఓకేనా. జస్ట్ మీకు అర్థం కావడం చెప్తున్నా. సో బై పెట్టాం అనుకోండి sin θ వాల్యూ బై cos θ 2 2 క్యాన్సిల్ ఏమొస్తుంది √3. ఇక్కడ కూడా 1/0 1/0 అంటే we cannot define. సో అన్డిఫైన్ అని రాయొచ్చు, లేకపోతే దీన్ని అన్డిఫైన్ కాకుండా ఇన్ఫినిటీ అని కూడా అనొచ్చు. ఏమంటాం ఇన్ఫినిటీ. మరి cos θ అని ఏమని రాసుకోవచ్చు మనం cos θ బై sin θ cos θ బై sin θ. లేదు అంటే వచ్చిన tan వాల్యూస్ ని రివర్స్ లో రాయాలి. చాలా సింపుల్. ఫస్ట్ వాల్యూ ఎప్పుడు వస్తే సెకండ్ ది వచ్చేసింది. సెకండ్ ది రాగానే ఏం చేయాలి? tan కావాలంటే sin బై cos అయితే ఇది వచ్చింది. మరి cos రావాలంటే ఏం చేయాలి? దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఏమొచ్చింది చెప్పండి ఇన్ఫినిటీ. నెక్స్ట్ వచ్చేది ఏంటి √3 ఇది 1 ఇదెంత 1/√3 నెక్స్ట్ ఎంత 0 ఓకేనా. ఆల్రెడీ we discussed yesterday secant theta is the reciprocal of cos theta అంటే reciprocal means numerator denominator అవుతుంది, denominator numerator అవుతుంది. సో 1/1 means 1 2/√3 జస్ట్ numerator denominator √2/1 అంటే √2 నే 2/1 అంటే 2 నే. ఇక్కడ ఏం లేదు అంటే బై 1 అంటే ఇక 1/0 అంటే ఏమైంది ఇన్ఫినిటీ సారీ 1/0 ఇన్ఫినిటీ. And the next one cosecant theta is the reciprocal of sin theta. ఏంటిది sin theta. సో ఇది 1/0 కదా.
0/1, 1/0 ఇన్ఫినిటీ. అండ్ కొసీకెంట్ 0, ఇక్కడ మిస్టేక్ వచ్చింది, 1 కాదు 0. ఫస్ట్ ఇక్కడ 1 తీసుకోవాలి. సీకెంట్ 1/1 మీన్స్ 1, ఓకేనా? అట్లా. సో ఇక్కడ ఏముంటుంది మనకు 1 ఉంటుంది. కొసీకెంట్ రావాలంటే ఏం చేయాలి? సైన్ టీటా వాల్యూస్ని న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్. సో 1/0 మీన్స్ 0, ఓకేనా? 2/1 మీన్స్ 2, 2 నీకు వస్తాను. సో 0/1 ఇక్కడ 1/0 అంటే ఏమైంది? ఇన్ఫినిటీ. సో 2 ఇదెంత అవుతుంది? √2నే. ఇదెంత అవుతుంది? 2/√3, లేకపోతే ఇక్కడ 2√3/2 ఉంది, 2/√3. అండ్ నెక్స్ట్ 1/1 మీన్స్ 1 ఓన్లీ, లేకపోతే వచ్చిన కొసీకెంట్ వాల్యూస్ని రెసిప్రోకల్గా వేసుకోవాలి, రివర్స్లో వేసుకోవాలి. సో దిస్ ఈస్ ద టేబుల్. ఇది టేబుల్ అండి. సో మీరు ఏ వాల్యూ అడితే ఆ వాల్యూ చెప్పాలి. సపోజ్ tan 30, ట్యాన్లో 30 degrees ఎంత? 1/√3. tan 45 1. ఇక్కడ సిమిలర్గా ఉండేది చూడండి, sin 45 cos 45 రెండు కూడా సేమ్, 1/√2. tan 45 cos 45 రెండు కూడా సేమ్ ఉంటాయి, 1/1. సో secant 45 cosecant 45 √2 అన్నట్టు. సో sin 90 వాల్యూ 1, cos 0 వాల్యూ 1. sin 90 వాల్యూ 1, cos 0 వాల్యూ 1. sin 60 వాల్యూ √3/2, కాస్లో 30 వాల్యూ, కాస్లో తక్కువ ఉన్నప్పుడు. sin 30 వాల్యూ 1/2, కాస్లో 60 వాల్యూ 1/2. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, టేబుల్లో ఏ వాల్యూ అడిగినా వాల్యూ చేయాలి. మీకు ఇందాక ఐడెంటిటీ చెప్పాను కదా, ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి చెప్పండి? sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మన లెటర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees తీసుకుందాం. సపోజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60, ఇందులో 60 వాల్యూస్ sin 60 √3/2, cos 60 1/2. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి వీడియోలో. sin స్క్వేర్ 60 degrees ప్లస్ cos స్క్వేర్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1. థీటా వాల్యూ ఎంత తీసుకున్నాం? 60. మీరు చెప్పండి ఇప్పుడు sin 60, చాలా సింపుల్ ఈ ప్రాబ్లం చేయడం. sin 60 ఎంత? √3/2. సో √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 60, cos లో 60 దగ్గర పోండి, ఎంత వచ్చింది? 60 1/2. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉందంటే హోల్ స్క్వేర్, క్యూబ్ ఉంటే క్యూబ్, ఏది ఉంటే అది పెట్టుకోవాలి మనం. సో రూట్ స్క్వేర్ అంటే ఎంత? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3, 2 స్క్వేర్ అంటే ఎంత? 4. అండ్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ మీన్స్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. 4 LCM 4 LCM 4. సో 4 ఉంది కాబట్టి 4 అయింది. సేమ్ డినామినేటర్ ఉంటే ఏమవుతుంది మనకు? సేమ్ న్యూమరేటర్స్ వస్తాయి. లేదా డైరెక్ట్ చెప్తున్నాను, 4 1 జా 4, 1 ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్, 4 3 జా, అట్లా సారీ 4 హౌ మెనీ టైమ్స్? 1 జా, 4 1 జా 4 కూడా ఎన్నిసార్లు వస్తుంది? 1. సో ఎన్ని టైమ్స్ పోయిందో అన్ని టైమ్స్ తో మల్టిప్లై చేయాలి. 1 3 జా 3 ప్లస్ 1 1 జా 1 ఈజ్ ఈక్వల్ టు 1. 3 ప్లస్ 1 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. 4 క్యాన్సిల్, ఎంత వచ్చింది మనకు? 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. చూడండి 60 వాల్యూస్, ఏ వాల్యూ తీసుకున్నా, మీరు 30 వాల్యూ తీసుకున్నా కానీ అదే వస్తుంది అన్నట్టు ఆన్సర్, 1 వస్తుంది. మీరు 45 తీసుకున్నా 1 వస్తుంది, 60 తీసుకున్నా 1 వస్తుంది. అలా వస్తాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం, సర్వ సమీకరణాలు అంటాం. ఏమంటాం వాటిని? సర్వ సమీకరణాలు. మీరు ఏ వాల్యూ పెట్టారో చెక్ చేసుకోండి, చూడండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టేబుల్ వచ్చిందంటే మనకు మొత్తం ప్రాబ్లం అయిపోయినట్టే, మనకు చాప్టర్ అయిపోయినట్టే. మెయిన్గా మనకు రావాల్సింది ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ఐడెంటిటీస్, రెసిప్రోకల్స్ అండ్ దిస్ టేబుల్. సో ఈ టేబుల్ వచ్చిందంటే ఈ చాప్టర్ విన్నారంటే మీకు ట్రిగ్నామెట్రీ వచ్చినట్టయితే ట్రిగ్నామెట్రీ అప్లికేషన్ కూడా ఈజీగానే ఉంటుంది. మీరు 60 పెట్టి చేశారు కదా నేను ప్రాబ్లం, మీరు 30 degrees పెట్టుకోండి. సెకండ్ ఐడెంటిటీలో పెట్టుకోవచ్చు, థర్డ్ ఐడెంటిటీలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏ వాల్యూ ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు వచ్చే వాల్యూ 1 వస్తుంది.
సో సచ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఈక్వేషన్స్. వాటిని తెలుగులో సర్వ సమీకరణాలు. 1 వచ్చే వాటిని ఏమంటాం, 3 ఉన్నాయి. ఆ 3 ఈక్వేషన్స్ని మనం ఏమంటాం, సర్వ సమీకరణాలు, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. సో ఈ టేబుల్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఈ టేబుల్ బై యాడ్ చేయాలి. sin 60 అనగానే మీరు ఏం చెప్పాలి, √3/2. sin 30 అనగానే 1/2. ఓకేనా. సీకెంట్ 0 degrees అనగానే 1. కొసీకెంట్ 30 అనగానే మనకి ఎంత చెప్పాలా, 2. అండ్ cos 60 అనగానే 1/2. cos 30 √3/2. tan 45 1. అలా స్పీడ్గా చెప్పాలా. ఏది అడిగితే అదే చెప్పాలా. మైండ్లో ఫిక్స్ అవ్వాలి టేబుల్ అంతా కూడా. సో చదివే విధానం చెప్పాను కదా, మళ్ళీ రాసే విధానం ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ లైన్ ఒక్కసారి రాయండి. నెంబర్ 1 sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. ఇది ఒక్క లైన్ వస్తే మిగతా అంతా టేబుల్ ఫిల్అప్ చేయొచ్చు. సెకండ్ ఏం చేయాలి, కాస్ రావాలంటే రివర్స్ వేసుకోవాలి. ఓకే. ట్యాన్ రావాలంటే ఏం చేయాలి, సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ, సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ, సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ చేస్తే వస్తుంది ట్యాన్. ట్యాన్ రాగానే ఏం చేయాలి, కాట్ రావాలంటే రివర్స్ వేసుకోవాలి. మరి ట్యాన్ రాగానే ఏం చేయాలి, కాట్ రావాలి. మరి సీకెంట్ వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి, సీకెంట్లో ఉన్న కాస్లో ఉన్న వాటికి న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ చేయాలి. కొసీకెంట్లో ఉన్న వాటికి సైన్ థీటాలో ఉన్న వాటికి న్యూమరేటర్ న్యూమరేటర్ చేయాలి. సింపుల్. సో ఆ విధంగా చేసినట్లయితే మీకు ఈ చాప్టర్ అయిపోతుంది. సో టుమారో వి విల్ స్టార్ట్ ద ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ.